Habibi, don't come to Dubai. It is so expensive. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రైడే కదా, సో నేను నమాజ్కి వెళ్ళేసి వచ్చి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడనమాట, చెడ్డీ దోస్తు, 10th క్లాస్మేట్ వెంకటరమణ వాడి పేరు. నేను గోపి అని పిలుస్తూ ఉంటాను. వాడికి మెసేజ్ చేశాను, ఏం చేస్తున్నావురా అనేసి. వాడేం చెప్పినాడంటే, నేను జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నాను అంటే, సో 200 కొట్టు నీకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పాను నేను. వాడేం చేశాడంటే తీరా చూస్తే 200 పే చేసేసాడు. దాంతో ఒకటి చీజ్ కార్న్ పిజ్జా, ఇంకొకటి చికెన్ స్టబ్ ఆర్డర్ చేస్తున్నాడు. డెలివరీ బాయ్ తీసుకొని వస్తున్నాడు జొమాటోలో. మా ఫ్రెండు ఒకడు ఉన్నాడు, గోపి అనేసి. వాడి పేరు వెంకటరమణ. ప్రతి వీడియో పైన వాడి లైక్ ఉంటుంది, కామెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వాడు ఈరోజు అయితే డబ్బులు వేసినాడు 200. నేను 199 అని పెట్టాను, 200 డబ్బులు వేసినాడు. వాడి పేరు మీద చెప్పి ఈరోజు వీడియో తీస్తున్నాను నేను. ఇంకా వెళ్ళేసి ఆర్డర్ చేద్దాం జొమాటోలో. యాడ్ చేసి పెట్టి ఉన్నాను, ఇదే వాడికి స్క్రీన్ షాట్ పెట్టాను. ఇక్కడైతే ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసేది. ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. హే గైస్, మన ఆర్డర్ అయితే వచ్చేసింది. పిజ్జా ఇంకా చికెన్ స్టవ్. వెళ్ళి తీసుకుంటాము. వెంకటరమణ, నీకు జాబ్ రావాలి. ఇదిగోండి వీడియో. మా ఫ్రెండ్ వెంకీ 54 ఇన్స్టా ఐడి. ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే వాడికి ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి. ఆర్డర్ అయితే వచ్చేసింది గైస్. ఒనెస్టా నుంచి నేను ఒకటి కార్న్ అండ్ చీజ్ పిజ్జా అండ్ ఇంకొకటి చికెన్ టిక్కా సబ్ అనేది ఆర్డర్ చేశాను. ఓపెన్ చేసి చూపిస్తాను. వర్షం పడుతుంది ఇక్కడైతే, సో తడిచిపోయింది ఇది కొంచెం ప్యాకెట్. ఒనెస్టా అనేది మంచి బ్రాండే. ఓకే, చికెన్ స్టబ్ ఇచ్చాడు ఫస్ట్లో అయితే. ఇది చికెన్ స్టబ్. నెక్స్ట్ గరం పిజ్జా. చూడండి పిజ్జా. ఫస్ట్ అయితే పిజ్జాలో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. ఓకే, అండ్ దాని తర్వాత ఆరిగానో. ఇది ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది గైస్. ఆరిగానో ఇది డామినోస్లో కూడా ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది చేద్దాం ఒకసారి వేసేసి. నెక్స్ట్ కెచప్. ఓకే, ఇది కొంచెం పైకి అందాం. కెచప్ కూడా వేసేద్దాం. టొమాటో కెచప్ ఇది. ఓకే, ఒక బైట్ చూద్దాం ఇంక ఎలా ఉంటుందో. రే గోపి, నీకైతే పక్కా జాబ్ వస్తుంది. ఈ బైట్ నీకే అంకితం. ఈ అడిగే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాం. ఇదైతే సూపర్ ఫ్లేవర్ వస్తుంది రైస్. వీడు వచ్చేసి వెంకటరమణ, నా ఛానల్కి ఫస్ట్ సబ్స్క్రైబర్. ఇతనే సబ్స్క్రైబ్ చేసుకునింది. ఓకే, సో మీకు కూడా ఏమన్నా బిజినెసెస్ కానివ్వండి, ఇంకా ఏమన్నా ప్రమోట్ చేయాలంటే నేను QR కోడ్ వేస్తాను, నాకు పేమెంట్ చేయండి. నేను ఫుడ్ తిని మీకు ప్రమోట్ చేస్తాను మీ బిజినెస్ని. ఓకే, జస్ట్ జోక్ చేస్తున్నాను గైస్. ఇంకా నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. పిజ్జా అయితే ఎక్సలెంట్గా ఉంది గైస్. ఇది ఎందుకు కుర్చీ ఇచ్చాడు దీంట్లో, ఎందుకు తెలుసా? ఇది ఇలా పెట్టి ఇలా తీయకూడదు, ఓకేనా?
లైక్ డీసెంట్గా ప్రొఫెషనల్గా ఉండేదానికి. ఇలా వచ్చేసి ఫస్ట్ ఇది ఒక ఫింగర్ పెట్టాలి, ఇక్కడ ఫింగర్ పెట్టేసి ఇలా తీయాలన్నమాట పిజ్జా. అప్పుడు ఈ ఫింగర్ హ్యాండ్ అనేది టచ్ అవ్వకుండా ఉంటుంది, అందుకు ఈ కుర్చీ ఇచ్చినాడు దీంట్లో. ఓకే, ఇంకా నేనేమంటున్నానంటే మా సబ్స్క్రైబర్స్ బాధలు మా బాధలు కదా, మా సబ్స్క్రైబర్స్ డబ్బులు మా డబ్బులు కదా, వేయండి ఇట్లా. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకేనా, 200 కంటే తక్కువ వేయకూడదు. ఇచ్చినాడు 2 కెచప్ ప్యాకెట్లు, ఒకటే 3 పీసులకు అయిపోయింది. నెక్స్ట్ ఏం తినాలా ఇంకా నేను? మనం కడపోళ్ళం కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలా. చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు. ఇంకా లాస్ట్ పీస్. మనం కూడా వెంకటరమణ కోసం, అంటే అదే గోపి కోసం ప్రే చేద్దాం, వాడికి జాబ్ రావాలనేసి. వాడు డేటా అనలిస్ట్ కోసం ట్రై చేస్తున్నాడు, జాబ్ కోసము. పోయేదేముంది, ప్రే చేద్దాం. కామెంట్స్ అందరూ కామెంట్ చేయండి, వెంకటరమణకి జాబ్ రావాలి, వెంకటరమణకి జాబ్ రావాలి. ఒరే వెంకటరమణ, పిజ్జాలో అయితే 4 పీసులు వచ్చినాయి. 4 పీసులు అంటే నీకు మినిమం 4 లక్షల జాబ్ వస్తుంది, 4 LPA వస్తుంది స్టార్టింగ్ శాలరీ. నేను ప్రే చేస్తాను గోపి నీకోసం. అండ్ వాడు ఇంకా ఏం చెప్పినాడంటే, రే నా పేరు తీసుకోవాకురా, నా పేరు ఎత్తాకు, ఎక్కడ నా పేరు చెప్పాకు, గమ్మనైపో అని చెప్తా. వాడి ఫోటో కూడా పెడతా చూడండి, వాడి ఫోటో కూడా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, వాడి ఫోటో కూడా వేస్తాను లాస్ట్లో. గోపి, ఇది లాస్ట్ బైట్. నీకు డేటా అనలిస్ట్ జాబ్ రావాలి అని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా మా సబ్స్క్రైబర్స్ కూడా కోరుకుంటున్నారు. పిజ్జా అయితే అయిపోయింది. దాంతోపాటు చికెన్ స్టబ్ కూడా ఆర్డర్ చేశాను నేను, ఓకేనా. ఇది ఎందుకంటే గోపి జాబ్ వచ్చినాక గోపి ప్రమోషన్ కోసం ఇది. వెంకటరమణ నీకు 1 ఇయర్కే ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నాము మేమందరము. ఓకే, దీనిలో చికెన్ అంతా ఉంటుంది, స్టబ్ ఇది. ఓ చూసారా, ఇదంతా చికెన్ అనమాట. ఇది బ్రెడ్ ఉంటుంది దీనిలో, సాఫ్ట్గా ఉంటుంది బ్రెడ్ ఇది. ఓకే, ఫస్ట్ బైట్ తీసుకొని చూద్దాం. ఇది అయితే సూపర్గా ఉంది, ఎందుకంటే దీనిలో స్పైసీ అయితే ఎక్కువ వేసినారు వీళ్ళు. ఎక్సలెంట్గా ఉంది ఇది. టొమాటోస్, ఆనియన్స్, కెచప్ వేసుకోవడం మర్చిపోయాను. చేతిలో ఇది ఉన్నప్పుడు ఇలా నోట్తోనే తీయాలి.
ఇట్లా వేసుకోవాలి. ఓకే, గోపి ప్రమోషన్ కోసం ఈ బైట్ అనమాట. ఓ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది గైస్. గోపిగాడికి భిన్న జాబ్ రావాలి. ఇంకా గోపిగాడు మరెన్నో పేమెంట్లు ఇలా చేయాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. అండ్ మా సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కానివ్వండి, ఎందుకంటే కోడి అయితే చచ్చిపోయిన తర్వాత కూడా పరిగెత్తుంది. అండ్ ఇంకా మన డైలాగ్ గైస్, ఈ చికెన్ స్టబ్లో ఈ చికెన్ స్టబ్లో చికెన్ లేకుంటే ఎంత సప్పగా ఉంటుందో, మా వీడియోస్ కూడా లైక్, షేర్, కామెంట్స్ లేకుంటే అంతే సప్పగా ఉంటుంది. Gopi, all the best for your job searching.